హలో, విద్యుత్ ప్రమాదాల నివారణ చర్యలు అండ్ అటువంటి ప్రమాదాలలో తీసుకోవలసిన చర్యలు అనే ఈ సెషన్కు స్వాగతం. సెషన్ను ప్రారంభిద్దాం. ఇప్పుడు ఈ సెషన్ లక్ష్యాలను తెలుసుకుందాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు చేయగలిగేవి: విద్యుత్ షాక్ని నిర్వచించడం, విద్యుత్ షాక్ యొక్క ప్రభావాలను నిర్వచించడం, విద్యుత్ షాక్ సమయంలో బాధితుడికి చికిత్స చేయడానికి తీసుకోవలసిన చర్యలను నిర్వచించడం, విద్యుత్ పరికరాల చుట్టూ భద్రతా చర్యలను నిర్వచించడం, లైవ్ ఎలక్ట్రిక్ వైర్ నుండి ఒక వ్యక్తిని డిస్కనెక్ట్ చేయడం. మొదట ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఎలక్ట్రికల్ లైవ్ వైర్ను ముట్టుకుని అతను తనను తాను ఇన్సులేట్ చేసుకోలేకపోతే అప్పుడు అతని శరీరం గుండా ఎలక్ట్రిక్ కరెంట్ ప్రవహిస్తుంది. ఎలక్ట్రిక్ షాక్ వలన మనిషి శరీరంలోని కొన్ని భాగాలకు మరికొన్నిసార్లు వ్యక్తి జీవితానికి కూడా ప్రమాదకరంగా మారవచ్చు. ఎలక్ట్రిక్ షాక్ తీవ్రత దీనిపై ఆధారపడి ఉంటుంది: శరీరం గుండా ప్రవహించే కరెంటు స్థాయి, శరీరం గుండా కరెంట్ ఎంతసేపు ప్రవహిస్తుందనే విషయం. అందువల్ల ఎక్కువ కరెంట్ లేదా ఎక్కువ సమయం ఉంటే షాక్కు కారణం కావచ్చు. అదనంగా షాక్ తీవ్రతను ప్రభావితం చేసే ఇతర అంశాలు: షాక్ కొట్టిన వ్యక్తి వయస్సు, పరిసర వాతావరణ పరిస్థితి, నేల పరిస్థితి అంటే తడి లేదా పొడి, వోల్టేజ్ మరియు కరెంట్ లెవెల్, వివిధ పరికరాల యొక్క ఇన్సులేటింగ్ ధర్మం. ఇప్పుడు ఎలక్ట్రిక్ షాక్ ప్రభావాలు గురించి తెలుసుకుందాం. విద్యుత్ షాక్ ప్రభావాలు వివిధ కరెంట్ విలువలలో మారవచ్చు. 1 మిల్లీ యాంపియర్ నుండి 5 మిల్లీ యాంపియర్ కరెంటు తక్కువ ప్రమాదం కలిగి ఉండి జల్దరింపు అనుభూతిని కలిగిస్తుంది. 10 మిల్లీ యాంపియర్ నుండి 300 మిల్లీ యాంపియర్ కరెంట్ మధ్యస్థ ప్రమాదాన్ని కలిగి ఉండి ఆగకుండా కండరాల సంకోచం మరియు వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ కలిగిస్తుంది. 300 మిల్లీ యాంపియర్ మరియు అంతకంటే ఎక్కువ కరెంట్ అధిక ప్రమాదాన్ని కలిగి ఉండి డీఫైబ్రిలేషన్ మరియు కాలిన గాయాలను కలిగిస్తుంది. 1 మిల్లీ యాంపియర్ నుండి 5 మిల్లీ యాంపియర్ వరకు చాలా తక్కువ కరెంటు స్థాయిల వద్ద విద్యుత్ షాక్ ప్రభావం ఇబ్బందికరమైన జల్దరింపు మాత్రమే కావచ్చు. కానీ ఈ షాక్ వల్ల ఎవరైనా తన బ్యాలెన్స్ కోల్పోయేలా పడిపోయేలా చేయడానికి సరిపోతుంది. ఫలితంగా ప్రాణ నష్టం జరుగుతుంది. 10 మిల్లీ యాంపియర్ నుండి 300 మిల్లీ యాంపియర్ వరకు ఉన్న అధిక కరెంటు స్థాయిలలో కండరాలు సంకోచించవచ్చు. ఇంకా వ్యక్తి అతనంతట అతను దాని నుండి బయటపడలేరు. అతను స్పృహ కోల్పోవచ్చు. గుండె కండరాలు కూడా సంకోచించవచ్చు. 300 మిల్లీ యాంపియర్ మరియు అంతకంటే ఎక్కువ కరెంటు స్థాయి వద్ద షాక్ను పొందిన వ్యక్తిని అతని పాదాల నుండి విసిరివేయబడవచ్చు. తీవ్రమైన నొప్పిని అనుభవించవచ్చు. కాంటాక్ట్ పాయింట్లో బహుశా కాలవచ్చు. ఇది చాలా సందర్భాలలో ప్రాణాంతకం. ఎలక్ట్రిక్ షాక్ జరిగినప్పుడు తీసుకోవలసిన చర్యల గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ షాక్కు గురైన వ్యక్తి సప్లైతో సంబంధం ఉన్నట్లయితే ఎలక్ట్రికల్ కాంటాక్ట్ నుండి వ్యక్తిని బయటకు లాగడానికి తగిన చెక్క లేదా రబ్బరు వంటి నాన్ ఎలక్ట్రికల్ కండక్టింగ్ మెటీరియల్ని ఎంచుకోవాలి. ఎలక్ట్రిక్ పవర్ని ఆపేయాలి. మిమ్మల్ని మీరు ఇన్సులేట్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ కాంటాక్ట్ నుండి వ్యక్తిని దూరంగా లాగాలి లేదా ఎలక్ట్రిక్ ప్లగ్ నుంచి మెయిన్స్ తొలగించాలి. బాధితుడిని నేరుగా ముట్టుకోవద్దు. రబ్బర్ గ్లౌస్ అందుబాటులో లేకుంటే పొడి గుడ్డ లేదా కాగితం మీ చేతులకు చుట్టుకోవాలి. బదులుగా పొడిగా ఉన్న చెక్క దూలం వంటి ఇన్సులేటెడ్ సాధనాన్ని ఉపయోగించి బాధితుడు మరియు విద్యుత్ మాధ్యమ కారకానికి ఉన్న సంబంధాన్ని బ్రేక్ చేయాలి.
మరొక ప్రత్యామ్నాయం ఏమిటంటే పొడి చెక్క, రబ్బరు లేదా ప్లాస్టిక్ వంటి కొన్ని ఇన్సులేటింగ్ మెటీరియల్పై నిలబడటం లేదా మిమ్మల్ని మీరు ఇన్సులేట్ చేసుకోవడానికి మరియు వ్యక్తిని లేదా కేబుల్ లేదా పరికరాన్ని లేదా పాయింట్ ఫ్రీగా నెట్టడం లేదా లాగడం ద్వారా కాంటాక్ట్ని బ్రేక్ చేయడం. మీ వ్యక్తిగత భద్రత అత్యంత ప్రాధాన్యమని గుర్తుపెట్టుకోవాలి. బాధితుడు స్తంభంపై లేదా ఎత్తైన ప్రదేశంలో పనిచేస్తున్నట్లయితే అతను పడిపోకుండా తగిన చర్యలు తీసుకోవడం లేదా కనీసం అతను సురక్షితంగా కిందకి పడేలా చూసుకోవాలి. ఎలక్ట్రిక్ షాక్ గురైన వ్యక్తికి ఎలాంటి చికిత్స అందించాలో ఇప్పుడు చూద్దాం. కాలిన ప్రాంతాన్ని శుభ్రమైన డ్రెస్సింగ్తో కప్పాలి. వీలైనంత త్వరగా అతనికి చికిత్స చేయడానికి డాక్టర్ సహాయం పొందాలి. విద్యుత్ షాక్ తర్వాత బాధితుడు అపస్మారక స్థితిలో ఉంటే అతనికి లేదా ఆమెకు ప్రథమ చికిత్స చేయడానికి వెంటనే సిద్ధం చేయాలి. రెస్క్యూయర్స్ ప్రథమ చికిత్సలో బాగా శిక్షణ పొందారో లేదో తెలుసుకోవాలి. ఆ తరువాత వెంటనే అతన్ని వైద్య చికిత్స కోసం పంపాలి. తర్వాత మనం ఎలక్ట్రికల్ పరికరాలకు సంబంధించిన భద్రతా చర్యలను తెలుసుకుందాం. అర్హత కలిగిన శిక్షణ పొందిన వ్యక్తులు మాత్రమే విద్యుత్ పనిని చేయాలి. లైవ్ సర్క్యూట్స్లో పనిచేయవద్దు. తప్పనిసరి అయితే రబ్బర్ గ్లోవ్స్, రబ్బర్ మ్యాట్స్ మొదలైన వాటిని ఉపయోగించాలి. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో పనిచేస్తున్నప్పుడు చెక్క లేదా పీవీసీ ఇన్సులేటెడ్ హ్యాండిల్ స్క్రూడ్రైవర్స్ను ఉపయోగించాలి. బేర్ కండక్టర్స్ను ముట్టుకోవద్దు. స్విచ్ ప్యానెల్స్, కంట్రోల్ గేర్స్ మొదలైన వాటి మీద పనిచేస్తున్నప్పుడు లేదా ఆపరేటింగ్ చేస్తున్నప్పుడు రబ్బర్ మ్యాట్స్ మీద నిలబడాలి. లైవ్ సప్లై నుండి ఒక వ్యక్తిని ఏ విధంగా డిస్కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. విద్యుత్ షాక్ తగిలిన వ్యక్తిని గమనించండి. పరిస్థితిని త్వరగా అర్థం చేసుకోవాలి. సరఫరాను డిస్కనెక్ట్ చేయడం ద్వారా లేదా ఇన్సులేటింగ్ మెటీరియల్లో దేన్నైనా ఉపయోగించి బాధితుడిని లైవ్ పరికరాల నుండి సురక్షితంగా తొలగించాలి. బాధితుడిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకురావాలి. బాధితుడి సహజ శ్వాస మరియు స్పృహ కోసం చెక్ చేయాలి. పరిస్థితి ఆధారంగా శిక్షణ పొందిన వారి ద్వారా ఫస్ట్ ఎయిడ్ అందించి వెంటనే బాధితుడిని వైద్య చికిత్స కోసం పంపాలి. బాధితులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతకు ముందే చర్చించబడ్డాయి. మనం నేర్చుకున్న విషయాలు గుర్తు చేసుకుందాం. విద్యుత్ షాక్ని నిర్వచించడం, విద్యుత్ షాక్ యొక్క ప్రభావాలను నిర్వచించడం, విద్యుత్ షాక్ సమయంలో బాధితుడికి చికిత్స చేయడానికి తీసుకోవలసిన చర్యలను నిర్వచించడం, విద్యుత్ పరికరాల చుట్టూ భద్రతా చర్యలను నిర్వచించడం, లైవ్ ఎలక్ట్రిక్ వైర్ నుండి ఒక వ్యక్తిని డిస్కనెక్ట్ చేయడం. కాబట్టి ఇదంతా విద్యుత్ ప్రమాదాల నివారణ చర్యలు అండ్ అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన చర్యల గురించే. మీరు అన్ని విషయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.